దుబాయ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ కువైన్ జూకైతే ఇప్పుడు వచ్చేసాం మేము. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 దిర్హమ్స్ చార్జ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము వెళ్ళిన వాటిలో ఇదే తక్కువని చెప్పుకోవచ్చు. ఒకవైపు బర్డ్స్ ఉన్నాయి, ఇంకోవైపు ఎలుగుబంట్లు ఉన్నాయి. పాపం అరుస్తున్నాయి, వచ్చే వాళ్ళని ఫుడ్ పెట్టమని పిలుస్తున్నాయి. వాటిని చూస్తే చాలా బాధేసింది. ఎంట్రీలోనే 2 పెద్ద పులులు ఉన్నాయి. మేము లోపలున్నాం కాబట్టి మీరు బయట తిరగగలుగుతున్నారు అన్నట్టుగా అవి చూస్తుంటే చాలా భయం వేసింది. ఒకవైపు పులులు, ఇంకొక వైపు ఎలుగుబంట్లు అంతా బాగానే ఉంది. కానీ ఈ రెండిటికి మధ్యలో కుక్క పిల్లలను పెట్టారు. వాటిని ఎందుకు జూలో పెట్టారో అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ ఈ పైథాన్ అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా అసలు ఏం భయం లేకుండా మెడలో వేసేసుకుంటున్నారు. నాకు కూడా పట్టుకోవాలనిపించింది. మా వారిని అడిగితే పట్టుకోకని ఇంటికి రాకనేసారు. ఆయన చూడకుండా నెమ్మదిగా తోకనైతే పట్టుకున్నాను. చాలా అసహ్యం వేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడున్న జింక పిల్లల్లో మా లేడిపిల్ల కలిసిపోయింది. ఎవ్వరూ చూడకపోతే టచ్ చేయడానికి రెడీగా ఉంది. కానీ నేను వద్దని ఆపేయడంతో ఆగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడున్న జిరాఫీకి గడ్డి పెట్టడానికి రెడీ అయిపోయింది. ఎంత ఎత్తితే మాత్రం జిరాఫీ మెడకి మేము అందుతాం. ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా ఈ జింకలకి గడ్డి పెట్టడానికి రెడీ అయిపోయారు ఇద్దరును. ఆస్ట్రిచ్లు 4 అడుగులు లోతులో ఉంటేనే అంత ఎత్తుకు వచ్చాయి. వాటిని చూస్తే మాకే భయమేస్తుంది. కానీ మా చిన్నది భయపడకుండా వెళ్తుంటే వాళ్ళ అక్క ఆపేస్తుంది. ఏమీ లేని దానికి ఎందుకింత సెటప్ అని అలా చూస్తే ఏకంగా రాళ్ళలో కలిసిపోయి కనిపించింది చిరుతపులి. ఇక్కడున్న కోతి అరటిపండు తొక్క కోసం తెగ ట్రై చేస్తుంది. చేతులు దూరట్లేదని చెప్పేసి ఏకంగా తోకతో తీయడానికి ట్రై చేస్తుంది. ఈ జూలో ఇంకొక అట్రాక్షన్ ఈ చింపాంజీ. అందరూ వెళ్ళి టచ్ చేయొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఆ చిన్నదానికి మాత్రం అస్సలు వేటిని చూసినా భయం లేకుండా పోయింది. మా ఆద్యకి వాళ్ళ చెల్లిని ఆపేసరికే సరిపోతుంది. దుబాయ్లో మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడికైనా వెళ్దాము, చేద్దాము, చూద్దాము అనుకుంటే ఎండతోనా వెళ్ళలేము, చీకట్లోనా చూడలేము అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా చూసి ఏదో పురాతనమైన ప్లేస్ అనుకున్నాను. టచ్ చేసి చూస్తే తెలిసింది అదంతా సెటప్ అని. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. క్యామెల్స్, అడవిలో కనిపించే యానిమల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచే చాలా కామెడీగా అనిపించింది. దీనికోసమే ఇంత దూరం వచ్చామన్నట్టుగా ఇక్కడ జూలో మేకలు, గొర్రెలు, ఆవులు, గాడిదలు వీటన్నిటినీ పెట్టారు. గృహలాగా ఏదో కనిపిస్తే దూరిపోయాం. చూడ్డానికి చాలా చీకటిగా ఉంది. అక్కడక్కడ లైట్లు తప్ప ఏమీ లేవు. ఎదురుగా ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తే ఎవరూ కనిపించలేదు కూడాను.
భయపడుతూనే సర్లే ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాము. ఈ పిల్లలు మాత్రం అసలు భయపడకుండా వాళ్ళే ముందుకెళ్ళారు. సగం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి కూడా భయమేసి తిరిగి వెనక్కి వచ్చేసారు. పర్లేదు పదండి పదండి అనుకుంటూ వెళ్ళిపోయాం. లాస్ట్కి బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చాక ఇలా చూస్తే ఏంటో పెద్ద పెద్ద రాళ్ళు అనుకుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అవి తాబేళ్ళు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, అస్సలు కదలట్లేదు, పడుకున్నాయి. ఇక్కడ జూలో నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇవొకటి. ఇక్కడ చిలుకల్ని మనం చేతి మీద పెట్టుకోవచ్చు. హెడ్ టచ్ చేద్దామంటే ఎక్కడ ఖర్చేస్తుందో చాలా భయమేసింది. ఇంకెందుకు రిస్క్ అని మళ్ళీ వెనక్కి పెట్టేశాను. దాన్ని వెనక్కి పెడుతుంటే ఇంకొకటి వచ్చింది ఎక్కడానికి. ఇంతలో అక్కడ ఉండేవాళ్ళు దాన్ని తీసుకొని అక్కడ పెట్టేశారు. చెప్పా కదా ఈ ప్లేస్ బాగా నచ్చిందని, అందుకే మళ్ళీ వచ్చి పెట్టుకున్న ప్యారెట్ని చేతి మీద. ఈసారి ఆ ప్యారెట్ నా డ్రెస్ మీద ఉన్న చిప్స్ని తినే చిప్స్ అనుకొని ఏకంగా కొరికేస్తుంది. నైట్ అయ్యేసరికి చాలా అలిసిపోయాయి, చాలా వైల్డ్ అయిపోయాయి, అసలు టచ్ చేయనివ్వలేదు. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటికి పేర్లు లేవు. ఇంకా మా పిల్లలైతే వాటిని చూసి కార్టూన్స్ పేరే పెట్టేశారు. ఒకదాన్ని చూసి సింబా అని, హకునా మటాటా సాంగ్ అని, బగీరా అని, ఇలా కార్టూన్స్ పేర్లతోనే ఆ యానిమల్స్ని పిలవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. నైట్ 7 అయ్యేసరికి ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ చాలా యానిమల్స్ని ఏదో వాకిట్లో కట్టిన ఆవుల్లాగా మేకల్లాగా స్తంభాలకే కట్టేసి ఉంచారు, చుట్టూ ఫెన్సింగ్ వేసేసి. మనం కావాలి అనుకుంటే ఆ పులులతో సింహాలతో ఫోటోలు తీసుకోవచ్చు. స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 dirhams ఛార్జ్ చేస్తున్నారని. అదే 500 dirhams పెట్టి మనం టికెట్ తీసుకుంటే ఇక్కడ ఉండే పులులు సింహాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేయొచ్చు, ఫొటోస్ తీయచ్చు, ఆడుకోవచ్చు. పందిలో పడుకున్నావు అని తిట్టే ఓ అమ్మల్లారా ఈ వీడియో చూడండి. పులులు సింహాలు కూడా బారుగా చాపుకొనే పడుకున్నాయి. ఇక నుంచి పందుల్లా పడుకున్నావని తిట్టడం మానేయండి. ఏదో పెద్ద సెటైర్ వేసానని ఫీల్ అవుతూ ఈ వీడియో మా అమ్మకు పెడితే, ఏదైతే నేను మనిషివి కాదు కదా జంతువువే కదా అన్నది మా అమ్మ. ఇండియన్ మామ్స్తో వాదించి ఎవరు గెలవగలరు చెప్పండి? ఎవరు గెలవలేరు. ఈ చీకట్లో వాటర్లో ఏమున్నాయో అనుకోవద్దు. అక్కడ వాటర్లో కళ్ళు మెరిసిపోతున్నాయి కదా, అవే మొసళ్ళు. క్లియర్గా చూస్తేనే కనిపిస్తున్నాయి. ముందే చెప్పాను కదా ఈ జూలో కుక్కలు, గొర్రెలు, మేకలు, గాడిదలు పెట్టారని. వాటితో పాటు కోళ్ళు కూడా పెట్టారు. ఇక్కడ రకరకాల కోళ్ళని మన ఇండియాలో వీధుల్లో తిరిగే వాటిని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ జూలో పెట్టినట్టు. ఏదైతే నేను వచ్చినందుకు మొత్తం జూ మొత్తం తిరిగేసరికి 2 గంటలు అయితే పట్టింది మాకు. పెద్ద పెద్ద ఎలుగుబంటులతో స్టార్ట్ అయిన మా జూ టూర్ చిన్న చిన్న ఎలుగుబంటులతో ఎండ్ అయింది. మరిన్ని దుబాయ్ ముచ్చట్ల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.